హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రాంచ్ ఆఫీసులో ఐటీ 2.0 రోల్అవుట్ అయిన తర్వాత డే బిగిన్ ఎలా చేయాలి, అదేవిధంగా డే ఎండ్, బ్యాగ్ రిసీవ్, బ్యాగ్ ఓపెన్, ఓవరాల్గా బిఓ వర్క్ ఓవర్వ్యూ అయితే మనం తెలుసుకుందాము. సో మొదటిసారి మన ఛానల్ కానీ చూసినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మీరైతే ఐఎంఏ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకైతే డే బిగిన్. సో ఫస్ట్ మనం చేయాల్సింది డే బిగిన్ చేసుకోవాలి. డే బిగిన్ మీకు డే బిగిన్ సక్సెస్ఫుల్లీ డన్ ఫర్ ద డేట్. మీరు ఏ రోజు అయితే డే బిగిన్ చేస్తారో ఆ డేట్ అయితే మీకు క్లియర్గా మెన్షన్ చెప్తుంది. మీరు డే బిగిన్ చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్లో బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ థర్డ్ వన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క వాలెట్ బ్యాలెన్స్ 0 ఉంది. ఇక్కడైతే మీ యొక్క బ్యాలెన్స్ ఎంతైతే ఉందో డే ఎండ్ అయిన తర్వాత మీ బ్యాలెన్స్ అయితే క్లియర్గా చూపిస్తుంది. మీరు మీ ఐడి మ్యాప్ అయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన 3 డైరెక్ట్ ఉంది కదా, క్లిక్ చేయగానే మీ యూజర్ ఐడి, డెసిగ్నేషను, ఆఫీసు అన్నీ క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకి S1 నుంచి బ్యాగ్ అయితే వస్తుంది. ఆ బ్యాగ్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, అదేవిధంగా బ్యాగ్ ఎలా ఓపెన్ చేయాలని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బ్యాగింగ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ బ్యాగ్ రిసీవ్, ఫస్ట్ బ్యాగ్ రిసీవ్, నెక్స్ట్ సెలెక్ట్ షెడ్యూల్ ఐడి కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క బిఓ నేమ్ S1 నేమ్ అయితే షెడ్యూల్ ఐడి మెన్షన్ చేస్తుంటారు, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు మీరు స్కాన్ బ్యాగ్స్ దగ్గర నో డేటా అవైలబుల్. ఎక్స్పెక్టెడ్ బ్యాగ్ కింద మనకి S1 నుంచి ఏ బ్యాగ్ అయితే వాళ్ళు క్లోజ్ చేశారో ఆ బ్యాగ్ ఇక్కడ చూపిస్తుంది. ఇదే బ్యాగ్ని అక్కడ మీరు స్కాన్ చేయాలి, లేదా మాన్యువల్గానే ఎంటర్ చేసుకోవచ్చు. సో ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా స్కాన్ బ్యాగ్స్లోకి డౌన్ అయిపోయింది, రిఫ్లెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ రిసీవ్ బ్యాగ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో బ్యాగ్ రిసీవ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం బ్యాగ్ అయితే రిసీవ్ సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, బ్యాగ్ ఓపెన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ డేటు. సో మనం ఏ రోజైతే బ్యాగ్ ఓపెన్ చేసి రిసీవ్ చేసుకుంటామో ఆ డేట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను డేట్ సెలెక్ట్ చేసుకున్నాను, బ్యాగ్ ఐడి చూపించింది, బిఓ స్లిప్ ఐడి, ఓపెనింగ్ బ్యాలెన్స్ 500 ఉంది. నెక్స్ట్ అమౌంట్ క్యాష్ బ్యాక్. ఒకవేళ మీకు కానీ క్యాష్ కట్టుంటే ఇక్కడ అమౌంట్ ప్లేస్లో అమౌంట్ చూపిస్తుంది, క్యాష్ బ్యాక్లో మీకు వెయిట్ చూపిస్తుంది, స్టాంప్ బ్యాలెన్స్. సో ఈఎంఓస్ 2 ఉన్నాయి అనమాట. సో ఈఎంఓ వచ్చి ఒకటి ఇక్కడ 500 ఉండొచ్చు. టోటల్ ఆర్టికల్స్ ఈఎంఓ వచ్చి 1000 రూపాయలు ఉంది. టోటల్ ఆర్టికల్స్ 2 ఉన్నాయి. సో మీ ఫిజికల్గా 2 ఉన్నాయా లేదా మీరు క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక అంత పర్ఫెక్ట్ ఉందనుకుంటే ఇక్కడ నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మనకైతే అక్కడ ఆర్టికల్స్ ఎన్ని చూపించింది, 2. సో 2 ఆర్టికల్లు ఎక్స్పెక్ట్ ఆర్టికల్స్లో చూపించింది. ఒకవేళ బై మిస్టేక్ మీకు 2, 3 అంటే ఎక్స్ట్రాగా వచ్చినా కూడా మీరు ఎర్రర్ ఎంట్రీలో ఇక్కడ నోట్ చేసుకోవాలి. సపోజ్ ఈ 2 ఆర్టికల్స్ మనం ఇక్కడ స్కాన్ ఆర్టికల్స్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ స్కాన్ చేసుకోవాలి. సేమ్ యాజ్ అక్కడ ఏ ఆర్టికల్స్ ఉన్నాయో అవే మాత్రం స్కాన్ చేయాలి. మీరు ఆ నెంబర్ కొట్టంగానే వెంటనే స్కాన్ ఆర్టికల్స్లోకి డిస్ప్లే అయిపోయింది. నెక్స్ట్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఎంటర్ చేయగానే కింద వచ్చినాయి, అంటే మన ఎక్స్పెక్ట్ వచ్చిన ఆర్టికల్స్ అన్నీ స్కాన్ ఆర్టికల్స్లోకి రావాలి, అంటే రిసీవ్ చేసుకున్నాకే. నెక్స్ట్ బ్యాగ్ ఓపెన్ మీద క్లిక్ చేసుకోవాలి. బ్యాగ్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ, బ్యాగ్ రిసీవ్ అయిపోయింది, బ్యాగ్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం బ్యాగ్ రిసీవ్ చేసుకున్నాం, ఓపెన్ చేసుకున్నాం. ఒకవేళ మీకు క్యాష్ అని పంపించుంటే క్యాష్ మీద క్యాష్ అండ్ స్టాంప్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాష్ అక్నాలజ్ అని ఉంది, క్యాష్ రిక్వెస్ట్, క్యాష్ రెమిటెన్స్. క్యాష్ రిక్వెస్ట్ అంటే మనకి S1 నుంచి ఎంత అమౌంట్ కావాలి రిక్వెస్ట్ చేసుకోవడం. క్యాష్ రెమిటెన్స్ అంటే మీరు ఎండ్ ఆఫ్ ది డే, అంటే మీ యొక్క అకౌంట్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న క్యాష్ ఏమైనా పంపించాలనుకుంటే క్యాష్ రెమిటెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన క్యాష్ని తీసుకోవాలి, క్యాష్ అక్నాలజ్ అని అంటాడు. సో ఇక్కడ చూజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే రిక్వెస్టా రెమిటెన్సా. సో రెమిటెన్స్ అక్కడికి వాళ్ళకి ఇచ్చేది మనకు రెమిటెన్స్ కాబట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకు అమౌంట్ 5000 అయితే క్యాష్ అయితే పంపించారు. ఇది ఇంతకుముందు క్యాష్ అంటే మీకు చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. అక్నాలజ్ అమౌంట్ 5000. ఇక్కడ డినామినేషన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏ డినామినేషన్ పంపించారు, సపోజ్ అక్కడ ఉన్న అమౌంట్ టోటల్ అమౌంట్ ఎంటర్ చేసినా సరిపోతుంది. ఇక్కడ 5000 సబ్మిట్.
ఇక్కడ అక్నాలెడ్జ్ వాంట్ టు అక్నాలెడ్జ్ 5000 ఎస్ పైన క్లిక్ చేయగానే అమౌంట్ అక్నాలెడ్జ్ సక్సెస్ఫుల్లీ, అమౌంట్ అయితే రిసీవ్ అయిపోయింది. బ్యాగ్ రిసీవ్, బ్యాగ్ ఓపెన్, అమౌంట్ కూడా రిసీవ్ అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ ఈఎంఓ వచ్చాయి కదా, ఈఎంఓ కూడా రిసీవ్ చేసుకోలేదు. ఫస్ట్ అన్నీ రిసీవ్ చేసుకోండి. రిసీవ్ ప్రింట్ ఈఎంఓ. సో మనకి ఇందాకైతే 1000 రూపీస్ వచ్చింది కాబట్టి అది తీసుకుందాం. అవన్నీ బ్యాక్ డేట్ అండి మీకు చూపించడానికి. సపోజ్ ఒక ఈఎంఓ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ యాక్షన్ ఉంది కదా, ఒకవేళ మీకు ఆ రోజు 4 వచ్చాయా, 4 మీద సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మనకు ఒకటే వచ్చింది అనుకుంటే ఆ ఒకటి మాత్రం తీసుకోండి. ఇక్కడ ప్రింట్. ఒకవేళ సపోజ్ మీకు అన్నౌన్ ఈఎంఓ వచ్చింది అంటే మీది కాదు, పక్క బిఓది వచ్చింది అనుకుందాం, లేదా పక్క ఎస్ఓది వచ్చింది అనుకుందాము. సపోజ్ ఈ టిక్ మార్క్ ఇచ్చాం కదా, అప్పుడు ఇక్కడ ప్రింట్ కాడ మిస్సెంట్ ఉంది. మిస్సెంట్ అంటే అది మనది కాదనమాట. సో అప్డేట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎవరికైతే మనం పంపించాలనుకుంటున్నామో ఆ యొక్క పిన్ కోడ్ కొట్టంగానే, సపోజ్ ఏదో ఒక పిన్ కోడ్ ఇచ్చేద్దాం. గెట్ అని ఉంది కదా, గెట్ పైన సెలెక్ట్ చేస్తే ఆ యొక్క ఆఫీసు నేమ్ వచ్చేస్తుంది కింద ఆటోమేటిక్గా. ఇక్కడ అప్డేట్ పెడితే మిస్ ఇంటి కింద పడిపోతుంది, అంటే మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో బ్యాక్ ఇది మనకి మన ఈఎంఓ కాబట్టి మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ప్రింట్ మీద సెలెక్ట్ చేశాక ఇక్కడ ప్రింట్. ఇక్కడైతే మీకైతే డిస్ప్లే వస్తుంది. మీకైతే ప్రింట్ కూడా థర్మల్ ప్రింటర్ ఇచ్చినప్పుడు అది ప్రింట్ తీసుకుని దాని మీద సైన్ చేయించుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకి ఈఎంఓలో రిసీవ్ అయిపోయింది. ఏం చేసాము, బ్యాగ్ రిసీవ్ చేసుకున్నాం, బ్యాగ్ ఓపెన్ చేసుకున్నాం, క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. ఒకవేళ స్టాంప్స్ వస్తే స్టాంప్స్ మీద కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ స్టాంప్స్ వచ్చాయి అనుకుందాం, క్యాష్ అండ్ స్టాంప్స్. ఇక్కడ స్టాంప్ అక్నాలెడ్జ్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూజ్ అనే ఆప్షన్. ఇక్కడ కూడా రెమిటెన్స్ ఏం లేవు కాబట్టి ఎంటీగా ఉంటుంది, ఏదైనా ఉంటే రిసీవ్ చేసుకోవాలి. సో స్టాంప్స్, అదేవిధంగా ఈఎంఓస్ అన్నీ రిసీవ్ చేసుకున్నాము. సో రిసీవ్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇన్వాయిస్ అంటే మనకు వచ్చిన ఆర్టికల్స్ వాళ్ళకి ఇష్యూ చేయాలన్నమాట. సపోజ్ ఈఎంఓస్ అనుకుందాం, ఈఎంఓస్ మీద సెలెక్ట్ చేయాలి. మనం అయితే ఒక ఈఎంఓ రిసీవ్ చేసుకున్నాం కదా, ఆ ఈఎంఓ ఇష్యూ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎంప్లాయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే అయిపోయింది ఆటోమేటిక్ అమౌంట్, ఎవరి నేమ్ ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ నేము, బుకింగ్ డేటు, అమౌంట్, ఈఎంఓ నెంబర్. ఇక్కడ టిక్ ఇచ్చిన తర్వాత టోటల్ అమౌంట్ 1000 రూపీస్ అనమాట. ఇన్వాయిస్ మనం వాళ్ళకి ఇన్వాయిస్ చేస్తామన్నమాట, బీపీఎంకో ఏబీపీఎంకో. సో ఇన్వాయిస్ మీద క్లిక్ చేయాలి. డూ యూ వాంట్ ఇన్వాయిస్ వన్ ఈఎంఓ, కన్ఫర్మ్. సో ఈఎంఓ ఇన్వాయిస్ సక్సెస్ఫుల్లీ, ఈఎంఓ అయితే ఇష్యూ చేసాం. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ క్యాష్ టు బీపీఎం అంటే మనం ఈఎంఓ ఇచ్చినప్పుడు సపోజ్ మీరు ఏబీపీఎంకి ఈఎంఓ అతను డెలివరీ చేయాలా, ఈఎంఓ వచ్చింది, అతను మనం క్యాష్ ఇవ్వాలి కదా. సో అందుకని క్యాష్ ప్రాసెస్ని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ 1000 అమౌంట్ ఏబీపీకి ఇచ్చిన తర్వాతే మనం ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాష్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ క్లోజ్. ఓకే, క్యాష్ మనం ఈఎంఓ అయితే ఇష్యూ చేసాం. నెక్స్ట్ ఆర్టికల్స్ ఇష్యూ చేయాలి. ఈఎంఓ ఇష్యూ చేసాం, నెక్స్ట్ ఆర్టికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి సేమ్ అట్లాగే. ఇక్కడ ఈ 2 ఆర్టికల్స్ని ఒకటే గుర్తుపెట్టుకోండి. బీపీఎంఏ డెలివరీ అయితే బీపీఎంకే ఇష్యూ చేసుకుంటారు, ఏబీపీఎం అయితే వాళ్ళ యొక్క నేము ఇక్కడ చూపిస్తుంది, వాళ్ళకి సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నమాట. ఆర్టికల్స్ ఇన్వాయిస్ చేసినాక వాళ్ళకి డెలివరీ కోసం వాళ్ళకి పంపించేస్తారు. ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఇన్వాయిస్ ఉంది కదా, ఇన్వాయిస్. సో డూ యూ వాంట్ ఇన్వాయిస్ 2 ఆర్టికల్స్, కన్ఫర్మ్. ఆర్టికల్ ఇన్వాయిస్ సక్సెస్ఫుల్లీ. మనం ఆర్టికల్స్ కానీ ఈఎంఓ కానీ ఇష్యూ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, డెలివరీ చేయాలి వాటిని. సో ఆర్టికల్స్ని డెలివరీ చేయాలి కాబట్టి మళ్ళీ డెలివరీ పైన క్లిక్ చేయండి. మీకు ఏ ఆప్షన్ తెలియలేదు, బ్యాక్ వచ్చేసేయండి. వచ్చినాక ఇక్కడ అన్నీ మీకు చూపిస్తుంది. డెలివరీ క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఆర్టికల్ ఇచ్చిన తర్వాత రిటర్న్ తీసుకోవాలి. సో రిటర్న్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మోడిఫై ఉంది కదా, సెలెక్ట్ ఎంప్లాయ్. మీరు ఏబీపీఎం అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో 2 ఆర్టికల్స్ వచ్చాయి. ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేస్తే మీకు మోడిఫై అని ఉంటుంది ఆప్షన్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది డిపాజిటా, డెలివరీ, డోర్లా కానీ. సపోజ్ డెలివరీ అంటే డెలివరీ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్టికల్ డెలివరీడ్ యాక్షన్ అనేది అప్డేట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిమార్క్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అంటే ఆర్టికల్ అనేది డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ ఆర్టికల్. సపోజ్ ఇది మీరు ఇంకేదన్నా మీరు అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే, సపోజ్ ఇన్సఫిషియెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుందాం. ఒకటైతే డెలివరీ చూపించాను, ఇంకొకటి ఇన్సఫిషియెంట్ అడ్రస్ తీసుకుందాం. అంటే మంత్ కాదనమాట. రిటర్న్ టు సెండర్ ఆన్ ద సేమ్ డే, అప్డేట్, రిమార్క్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ సో మనం వచ్చిన ఆర్టికల్స్ డెలివరీ చేసాము. నెక్స్ట్ ఈఎంఓ ఉంది.
సో ఈఎంఓ పైన సెలెక్ట్ చేస్తే మోడిఫై, ఇక్కడ సెలెక్ట్. సో ఈఎంఓ పెయిడ్ అని ఉంటుంది, దీనికి వాటికి డెలివరీ ఉంటుంది. ఇక్కడ డెలివరీ అయితే పెయిడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్డేటు. సో రిమార్క్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. సో మనం ఏమో డెలివరీ చేసాము, రిజిస్టర్ లెటర్లు డెలివరీ చేసాము. ఇక్కడ మీరు చూసారా, ఒక ఆర్టికల్ మనం ఇన్సఫిషియెంట్ అడ్రస్ పెట్టాము. ఇక్కడ ఈ ఆర్టికల్ మనకి పంపించాలన్నమాట, రిటర్న్ పంపించేయాలి. నెక్స్ట్ కన్ఫర్మ్, సెలెక్ట్ ఎంప్లాయ్, సేమ్. నెక్స్ట్ ఏమున్నాయి, ఇక్కడ మీరు కిందకు వచ్చారంటే బ్యాక్ కన్ఫర్మ్ ఉంది, కన్ఫర్మ్ చేసేయాలి. అంటే మనం తీసుకున్న ఆర్టికల్స్ కరెక్టా కాదని కన్ఫర్మేషన్ కోసం కన్ఫర్మ్ సెలెక్ట్ చేయాలి. ఆర్టికల్ అండ్ ఈఎంఓ సార్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఏం చేయాలి, సబ్మిట్ అకౌంట్ కొట్టాలి, సబ్మిట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బీపీఎం, సెలెక్ట్ ఎంప్లాయ్. సో ఇండియా డెలివరీ మాత్రమే, అది బీపీఎం ఏబీపీఎం కాబట్టి ఇట్లా సెలెక్ట్ చేసాం. ఇక్కడ చూడండి డెలివరీ 1 అండ్ డెలివరీ 1, ఈఎంఓ వచ్చి డెలివరీ 1. సో మనం రిమార్క్స్ తీసుకుంటాం కాబట్టి తీసుకున్నాక సబ్మిట్. మీ కన్ఫర్మ్ ద యూ విల్ నో లాంగర్ ఏబుల్ టు ఇన్వైట్ ఆర్టికల్స్ అండ్ ఈఎంఓస్. కన్ఫర్మ్, సబ్మిట్ అకౌంట్ డన్ సక్సెస్ఫుల్లీ. అంటే ఆర్టికల్స్ రిసీవ్ చేయడం, డెలివరీ చేయడం, మన అకౌంట్ తీసుకోవడం కూడా కరెక్ట్. ఒకవేళ యాక్సెప్ట్ క్యాష్ అంటే మనం ఏదైనా ఒక సిఓడి ఆర్టికల్స్ లేదా అలాంటి ఆర్టికల్స్ ఏమైనా డెలివరీ చేసినప్పుడు అమౌంట్ తీసుకోవడానికి అనమాట యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం అన్నీ ఏమో డబ్బులు ఇచ్చేటి కానీ తీసుకునేది లేదు కాబట్టి ఇక్కడ ఎంటీగా ఉంటుంది. సో క్లోజ్. సో రిటర్న్స్ అయితే కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ మీరు కౌంటర్ ఆపరేషన్ అంటారు. సో కౌంటర్ ఆపరేషన్ అన్నప్పుడు కౌంటర్ ఆపరేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కౌంటర్ ఆపరేషన్ మనం ఏం చేస్తాం, రిజిస్టర్ బుకింగ్, స్పీడ్ బుకింగ్ ఇవన్నీ బుక్ చేసుకుంటాం. ఇవన్నీ బుక్ చేశాక అంత వర్క్ అయిపోయినాక బ్యాక్ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ మీకు 3 డాట్ లైన్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, కోర్ బ్యాంకింగ్, ఏదైనా డిఎస్బి వచ్చినప్పుడు, సపోజ్ సిబిఎస్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ న్యూ అకౌంట్, క్యాష్ డిపాజిట్, విత్డ్రాలు ఇవి కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు అయితే మీకు బ్యాగ్ రిసీవ్, బ్యాగ్ ఓపెన్, అదేవిధంగా ఆర్టికల్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా డెలివర్ చేయాలి, క్యాష్ ఎలా చూసుకోవాలి, అదేవిధంగా ఈఎంఓస్ ఎలా డెలివర్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే లైక్ చేయండి. మీ నుంచి నేను కోరుకునే ఒకే ఒక లైక్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం బ్యాగు క్లోజ్ చేయాలి, బ్యాగ్ డిస్పాచ్ చేయాలి. సో మనము బ్యాగ్ క్లోజ్ చేయాలంటే మనం ఒక ఆర్టికల్ రిటర్న్ కొట్టాం కదా, ఆ ఆర్టికల్ ఎలా క్లోజ్ చేయాలని మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్యాగింగ్లోకి వెళ్ళాలి. బ్యాగింగ్లోకి లేక ఇక్కడ మనకి బ్యాగ్ క్లోజ్ ఉంది, అంటే మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏదైనా క్యాష్ ఉంటే క్యాష్ కూడా పంపించేసుకొని తర్వాత బ్యాగ్ క్లోజ్ చేయాలి, బ్యాగ్ డిస్పాచ్ చేయాలి, తర్వాత క్లోజ్ అకౌంట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీరు బ్యాగ్ క్లోజ్, బ్యాగ్ డిస్పాచ్ అయిన తర్వాత మీరైతే క్యాష్ అయితే సెండ్ చేయలేరు ఎస్ఓకి. కాబట్టి మీరు ఏదైనా క్యాష్ పంపించాలనుకుంటే ముందుగానే క్యాష్ అండ్ స్టాంప్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని క్యాష్ రెమిటెన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ మీరు ఎంతైతే పంపించాలనుకుంటారో అంత అమౌంట్. సో ఒకవేళ మీకు అమౌంట్ ఎలా ఉంది, ఎంత ఉంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లాస్ట్ నుంచి థర్డ్ లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు అమౌంట్ ఎంత ఉంది, మనకి 4000 ఉంది. ఇందులో మీరు అమౌంట్ పంపించాలనుకుంటే మాత్రమే క్యాష్ రెమిటెన్స్, లేదు క్యాష్ ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బ్యాగ్ క్లోజ్ చూద్దాం. బ్యాగింగ్, బిఓ బ్యాగ్ క్లోజ్ సెలెక్ట్ చేసుకున్నామా. క్యాష్ ఉంటే క్యాష్ బ్యాగ్ వెయిట్ చేయాలి, స్టాంప్స్ పంపిస్తే స్టాంప్స్ చేయాలి. రిమార్క్స్ ప్లీజ్ సెలెక్ట్ డాక్యుమెంట్ అంటే ఎస్బీ డాక్యుమెంట్, పిఎల్ డాక్యుమెంట్ అంటే మీరు ఆ రోజు చేసిన వోచర్స్ ఏమేమి పంపిస్తున్నారు. సపోజ్ ఎస్బీ వోచర్స్ అంటే ఎస్బీ డాక్యుమెంట్. నెక్స్ట్ పిఎల్ఐ పంపిస్తున్నారంటే పిఎల్ఐ. నెక్స్ట్ ఇంకేమైనా పంపిస్తున్నారంటే అదర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం పంపిస్తున్నారో ఆ రిమార్క్స్ ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ క్లిక్ చేశారంటే సపోజ్ ఇట్లా ఏదో సంథింగ్ ఎంటర్ చేశాను. యాడ్ అంటే మీరు కొట్టింది ఇక్కడ యాడ్ కింద కనిపిస్తుంది అనమాట. మీరు డైలీ అకౌంట్లో ఏమైతే పంపిస్తున్నారో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు కొంచెం ఏం పంపిస్తారో మీకు సేఫ్ సైడ్గా ఉంటుంది. సో ఈ విధంగా అయితే చేయాలి. ఇది డైలీ అకౌంట్ సంబంధించింది. ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ రిటర్న్ కొట్టాం కదా, ఇన్సఫిషియెంట్ అడ్రస్, ఆ ఆర్టికల్ డిస్పాచ్లోకి రావాలి. సో వచ్చిందో లేదో చూద్దాం. సో ఫెచ్ ఆర్టికల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ మనకు ఆర్టికల్ అనేది చూపించింది. అంటే మనము రిటర్న్ ఎస్ఓకి పంపించాలి కాబట్టి ఇక్కడ క్లోజ్ బ్యాగ్. ఇక బ్యాగ్ నెంబరు సబ్మిట్. సో బిఓ బ్యాగ్ క్లోజ్డ్ సక్సెస్ఫుల్లీ. సో బ్యాగ్ నెంబర్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాగ్ క్లోజ్డ్ వెంటనే మీరు బ్యాగ్ డిస్పాచ్ అయితే కంపల్సరీ చేయాలి.
బ్యాగ్ డిస్పాచ్, సెలెక్ట్ షెడ్యూల్ ఐడి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ బ్యాగ్ అయితే క్లోజ్ చేశారో ఆ బ్యాగ్ నెంబర్ అయితే కింద డిస్ప్లే అవుతుంది. అదే బ్యాగ్ నెంబర్ మీరు స్కాన్ చేయాలి. ఎంటర్ చేయగానే స్కాన్ బ్యాగ్స్లోకి కింద ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, డిస్పాచ్ బ్యాగ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాగ్ డిస్పాచ్ సక్సెస్ఫుల్లీ. సో బ్యాగ్ క్లోజ్ చేసాము, బ్యాగ్ డిస్పాచ్ అయిపోయింది. బ్యాగ్ అయితే ఆడికి క్లియర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ ఎస్బీఆర్డీలు ఉన్నాయి కదా, కౌంటర్ ఆపరేషన్ సెలెక్ట్ చేసుకున్నా అక్కడ క్లోజ్ అకౌంట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఫెచ్ కౌంటర్ డేటా అంటే మీరు ఆ రోజు చేసిన ఎస్బీఐ, డిపిఎల్ఐ, ఆర్పిఎల్ఐ ఆ డేటా అనమాట. ఫెచ్ కౌంటర్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ అకౌంట్, నో బుకింగ్ డేటా సబ్మిట్. మనం అంటే ఏమి బుక్ చేయలేదన్నమాట కాబట్టి అలా వస్తుంది. ఇక్కడ మీకు ఐబీబీ డేటా, ఇక్కడ చూసారా బుకింగ్ డేటా, పిఎల్ఐ డేటా, ఐబీబీ డేటా అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ పక్కన అమౌంట్ అన్నీ చూపిస్తుంది కరెక్టే కాదని. ఇప్పుడు కన్ఫర్మ్, అకౌంట్ క్లోజ్. సో బై కన్ఫర్మ్ యూ విల్ నాది కన్ఫర్మ్ చేయమంటుంది అకౌంట్ క్లోజ్ చేస్తున్నామని. ఎస్. సో అకౌంట్ అయితే క్లోజ్ అయింది. అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత మీరు ట్రాన్సాక్ట్ చేయడానికి చేయకూడదు. సబ్మిట్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ. సో అన్ని డేటాస్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఐబీబీ అకౌంట్ సబ్మిట్ సక్సెస్ఫుల్, అన్ని డేటాస్ క్లియర్గా చూపిస్తుంది. బుకింగ్ అకౌంట్ వెరిఫైడ్ సాటిస్ఫాక్టరీ. ఈ విధంగా అయితే మీకు రావాలండి. నెక్స్ట్ సో మనకు అన్నీ అయిపోయినాయి. డే బిగిన్, బ్యాక్ క్లోజ్, బ్యాగ్ రిసీవ్, బ్యాక్ క్లోజ్, బ్యాక్ డిస్పాచ్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, డే ఎండ్. డూ యూ వాంట్ డే ఎండ్, కన్ఫర్మ్. సో ఇన్వాల్వ్ ఆఫీస్ సో ఇంటర్నల్ మొబైల్ ఎలక్షన్ డే ఎండ్ సక్సెస్ఫుల్లీ డన్. అంటే మీరు సక్సెస్ఫుల్గా డే ఎండ్ చేసేసారు. మీ యొక్క ఆఫీస్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీ నుంచి నేను కోరుకునే ఒకే ఒక లైక్ అండి. సో ఇంతవరకు ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.